శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆదిసభారణ్య విరాట నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర యుద్ధకాండాలు పూర్తి చేశాం. ఉత్తరాఖండ్లో కూడా మనం 67వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 68వ సర్గను ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుంగల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. కథం కథాం కథయతాం తేషాం జయంచాగచ్చతాం శుభం ఆకాంక్షతాం శుభం వ్యతీతారజనీ శీఘ్రం శత్రుఘ్నస్య మహాత్మః. ఆ విధంగా కథలు చెప్పారు మునులు. శత్రుఘ్నుడు కూడా ఆ రాత్రి అక్కడ ఆ కథలు వింటూ శీఘ్రంగా గడిచిపోయింది. తత ప్రభాతే విమలే తస్మిన్ కాలే స రాక్షస నిర్గతస్తు పురాద్వీరో భక్షాహార ప్రచోదిత. ఇంతలో తెల్లారింది. నిర్మలమైన ఆ కాలంలో వీరుడైన ఆ రాక్షసుడు ఆహారం కోసం ప్రేరితుడై పట్టణం నుండి బయటికి వెళ్ళాడు. ఏతిస్మన్నంతరే వీరః శత్రుఘ్నో యమునా నదీం తీత్వా మధుపురద్వారి ధనుష్పాణిరతిష్ఠద. ఆ సమయంలో ఎప్పుడైతే ఆ లవరాసురుడనే రాజు బయటికి ఆహారం కోసం వెళ్ళాడు, ఆ సమయంలో శత్రుఘ్నుడు యమునా నదిని దాటి ధనుస్సును ధరించి మధురపుర ద్వారం చేరాడు. తతోర్ధ దివసే ప్రాప్తే క్రూరకర్మ స రాక్షస ఆగచ్చత్ బహుసాహస్రం ప్రాణినాం భారముద్వహ. ఆ తర్వాత మధ్యాహ్న సమయంలో ఆ రాక్షసుడు కొన్ని వేల ప్రాణాలని తీసి వాటిని మీద వేసుకొని ఇంటికి వచ్చాడు. తదో దదస్య శత్రుఘ్నం స్థితిం ద్వారి తృణాయుధం తమువాచ తతో రక్ష కిమనేన కరిష్యసి. ఆ తర్వాత ఆ ద్వారంలో తన ద్వారంలో ఆయుధం ధరించి నిలిచిన శత్రుఘ్నుని చూసి దీంతో ఏం చేస్తావు అని అడిగాడు. ఈ దృశానాం సహస్రాని సాయుధానాన్నరాధమా భక్షితాని మయా రోషాత్ కాలేనా అనుగతో నరుడా, ఇంతకుముందు నీలాగా ఆయుధాలు ధరించిన కొన్ని వేల మందిని భక్షించి ఉన్నా నేను. నువ్వు కూడా ఇప్పుడు నా చేత కాలప్రేరితుడై నా చేత భక్షింపబడ్డానికి వచ్చావు. ఆహారాశ్చాప్య సంపూర్ణో మమాయాం పురుషాధమా స్వయం ప్రవిష్టోజ్జముఖం కథమాసాధ్య దుర్మతే. నాకు ఇప్పుడు తెచ్చుకున్న ఆహారం నాకు సరిపోయేటట్టుగా లేదు, కాబట్టి నువ్వు నా ముఖంలో ప్రవేశించు, వెంటనే వచ్చి ఆహారంగా. తస్యైవం భాష మానస్యాస్త్రూర్వ శత్రుఘ్నో వీర సంపన్నో రోషాదశ్రూన్యవాసృజ. లవణుడు ఆ విధంగా మాట్లాడుతూ మాటి మాటికి నవ్వుతూ ఉంటే వాడు శత్రుఘ్నుడు కోపంతో కూడా కన్నీళ్ళు వస్తాయిట. మనిషి చెప్తున్నాడు. సంతోషంతో వస్తాయి, ఏడుపుతోటి వస్తాయి తెలుసు, కానీ ఇక్కడ స్వామి ఏమన్నాడు, కోపంతో కన్నీళ్ళు వచ్చినాయిట శత్రుఘ్నుడికి. తస్య రోషావిభూతస్య శత్రుఘ్నస్య మహాత్మనః తేజోమయా మరీచస్సు సర్వగాత్రై వినిష్మితన్.
నేను మొదటిసారి వింటున్నా. రోషంతో కూడా కన్నీళ్లు వస్తాయి. రోషావేశంతో ఉన్న మహాత్ముడైన శత్రుఘ్నుణ్ణి సమస్తమైన అవయవాల నుండి, ఆ శత్రుఘ్నుడి యొక్క సమస్త అవయవాల నుండి తేజోమయమైన కిరణాలు ప్రసరించాయి. రేపు మనం 10వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.